డబ్బులు తీసుకొని రివ్యూ చేసిన ప్రోడక్ట్ అనేది లేదు. 5 lakh మెంబర్స్ సబ్స్క్రైబర్స్ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలనేది నా మెయిన్ టార్గెట్. ఇయర్ Jan 29th మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను. నాకు వచ్చిన ఇన్కమ్ మొత్తం తీసుకొని పోయి విజయవాడలో స్వయంగా నా అంతటి నేనే అన్ని గ్రాసరీస్ అన్ని తెప్పించి, నేనే కుక్ చేసి, నేనే పార్సల్ చేసి స్ట్రీట్స్ మీద, రోడ్స్ మీద ఉన్న సమ్ సార్ట్ ఆఫ్ మెంబర్స్ కి మనం ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇంట్లో తయారు చేసి, బయట ఎటు పోకుండా అలా స్టార్ట్ చేశాను ఈ 2024ని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. 2025 ఈ సంవత్సరం మీరు అనుకున్నట్లు ప్రతి ఒక్కటి సాకారాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఇంట్రో వచ్చేసి లాస్ట్ ఇయర్ 2024 Jan 3వ తారీఖున ఒక వీడియోని పోస్ట్ చేశాను. అందులో ఈ ఇయర్ మన ఛానల్ ఎలా అయినా కానివ్వండి 100K సబ్స్క్రైబర్స్ వరకు ఖచ్చితంగా తీసుకెళ్తాను, ఆ నమ్మకం నాకుంది. అండ్ 30,000 మెంబర్స్ వరకు వ్యూవర్షిప్ ఉండాలి అని చెప్పని ఒక సంకల్పంతో సబ్స్క్రైబర్స్ 27,034 ఉన్నారు ఇది రికార్డ్ చేసే టైంకి. ఈ రెండే గోల్స్ తో 2024ని స్టార్ట్ చేశా. ఆ వీడియో చేస్తున్న సమయానికి నాకు వచ్చే వ్యూస్ 1000-2000 వ్యూస్ లోపలే 12 నెలలు, అంటే జాన్ నుంచి డిసెంబర్ వరకు ఈ 12 నెలల్లో నేను ట్రాన్స్ఫార్మ్ అయింది. అంటే యూట్యూబ్ ఛానల్ పరంగా నేను ట్రాన్స్ఫార్మ్ అయింది మొత్తం ఈ వీడియోలోనే మాట్లాడతా. ఫస్ట్లీ అసలు 2024లో నేను అచీవ్ చేసింది ఏంటో ఒకసారి రీక్యాప్ చూద్దాం. గొప్పలు చెప్పుకోవడానికో లేకపోతే ఏదో ఉద్ధరించేసానని చెప్పడానికి నా సెల్ఫ్ డబ్బా కోసం కాదు ఈ వీడియో చేస్తుంది. రఫ్గా 18 years నుంచి 23 years మధ్యలో వాళ్ళే నా వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు. సో యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కళ్ళు పెట్టండాను, ఆర్ఎల్స్ యూట్యూబ్ ఛానల్ పెడితే నేను ఎలా అయితే చేశాను సేమ్ అలానే చేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మీ రంగాల్లో మీరు ఏదైతే ఒక ప్లాట్ఫామ్నో లేకపోతే ఒక డిపార్ట్మెంట్నో లేకపోతే ఒక సెక్టార్నో ఎంచుకుంటారో అందులో ఎఫర్ట్స్ కంటిన్యూస్గా, అంటే నేను ఎలా అయితే ఇప్పుడు నేను ఇలా ముందుకి స్టెప్స్ వేసుకున్నానో ఇవి చెప్తా, దానికి ఆల్టర్నేటివా లేకపోతే దానికి సంబంధించో ఆర్ఎల్స్ సిమిలర్ గానో ఫాలో అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ రిజల్ట్ రావడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ప్లానర్. ఈ ప్లానర్ గురించి ఖచ్చితంగా ఈ వీడియోలో నేను మాట్లాడతా. 2025 ప్లానర్ని కూడా ఆల్రెడీ అలానే ఉంటాయి మన పనులు. లిటరల్గా ఫ్రమ్ నోవేర్ నుంచి నేను స్టార్ట్ చేసుకొని ఐకూ లాంటి ఒక పెద్ద బ్రాండ్ నుంచి లాంచ్ ఒఫీషియల్ ఇన్విటేషన్ తెచ్చుకొని వాళ్ళే ఫ్రీగా మనకి అన్ని స్పాన్సర్ చేసుకొని ఫ్లైట్స్, హోటల్స్, క్యాబ్స్ ఎవ్రీథింగ్ చూసుకొని ఒక రివ్యూ యూనిట్ మనకు పంపించి, దట్టు ఆ యూనిట్ ఇప్పటి వరకు మన దగ్గరే ఉంది. January end లోపల ఈ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ దాకా తీసుకొని వచ్చాం మన ఛానల్ని. మెయిన్ రీజన్ యాన్యువల్ ప్లానర్స్. నేను 2023 దగ్గర నుంచి ప్లానర్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా దీని గురించి ఈ వీడియో నేను మాట్లాడతా. అండ్ 2024 ప్లానర్ ఇది. 2025 ప్లానర్ కూడా నేను తెప్పించా, అంటే ఆర్డర్ చేసా. ఇంకొక 3 రోజులు పట్టొచ్చు. అది వచ్చిన తర్వాత వీడియో చేద్దాం అనుకున్నా, బట్ అప్పటి వరకు లేట్ చేయడం ఎందుకని చెప్పి ఇప్పుడే చేసేస్తున్నా. వీడియో మధ్యలో వీటి గురించి నేను మాట్లాడతా, అసలు ఎక్కడి నుంచి తెప్పించాను, దీంట్లో ఏమేమి ఉంటుంది, నేను ఏమేమి రాసుకుంటా, ఎవ్రీథింగ్. ఫస్ట్లీ మనం అనుకున్న గోల్స్ రీచ్ అయ్యామా? 100K సబ్స్క్రైబర్స్ మీరు చూసారు. సంబంధించే సిల్వర్ ప్లే బటన్ కూడా మనకు వచ్చింది. ఇది చూసిన తర్వాత అసలు నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. అండ్ ఇది కంప్లీట్గా వేరే లెవెల్. ఈ 2024లో జరిగిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెమరీ ఇది. ఇంకా 30,000 వ్యూవర్షిప్. మీకు తెలుసు మన ఛానల్లో వ్యూస్ అన్ని కూడా గ్రాడ్యువల్గా ఆల్మోస్ట్ 30,000 వ్యూస్తోనే ఉంటాయి. అండ్ అనలిటిక్స్, యూట్యూబ్ మనకు ఒక అనలిటిక్స్ షీట్ పంపిస్తుంది ఎవ్రీ ఇయర్. దాన్ని కూడా నేను డిస్ప్లే చేస్తా. వ్యూస్, సబ్స్క్రైబర్స్, లైక్స్, షేర్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి ఈ వీడియోలో. అసలు 2024 స్టార్టింగ్ ఇమోషనలీ ఇంబ్యాలెన్స్ తో నేను స్టార్ట్ చేశా. ఛానల్ స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అయిపోతుంది, వ్యూస్ రావట్లేదు. తెలిసిన వాళ్ళు, అంటే నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తానని తెలిసిన వాళ్ళు అందరూ అండ్ వెల్ విషర్స్ అందరూ కూడా ఛానల్ ఆపేసాయి. కాకపోతే విల్ పవర్ అనేది ఉంటుంది కదా, మనకు తెలియకుండా మన లోపల మనం ఏం చేయగలం, అంటే మన సామర్థ్యం ఏంటని చెప్పేది విల్ పవర్ ఒకటి ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా మనం ఇది కొట్టి తీరాలి, లేకపోతే ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు అనేలా స్టార్ట్ చేశాను. ఓవరాల్గా 2024లో నేను కొన్నది మొత్తం రఫ్గా 28-30 ఫోన్ల వరకు పర్చేజ్ చేశాను. లిస్ట్ అంటే నాకు తెలిసినంత వరకు వీడియోస్లో నేమ్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. 28 ఫోన్లు ఇంటూ రఫ్గా 25,000 రూపాయలు వేసుకోండి. యావరేజ్గా ఒక్కొక్క ఫోన్ 25 వేసుకోండి. ఒక ఫోన్ 20 ఉంటుంది, ఒక ఫోన్ 30 ఉంటుంది, ఒక ఫోన్ 35, 40,000, OnePlus 12R లాంటి డివైజులు కూడా మనం కొన్నాం. 28,000, 30,000, 25,000 రూపాయలు చొప్పున యావరేజ్ వేసుకుంటే మనం 2024లో 7 లక్షల రూపాయలు పై అంటే మనం ఫోన్స్ కాంటాక్ట్ ఖర్చు పెట్టాం 7 లక్షల వరకు. ఇండియన్ బ్రాండ్. నా ఫస్ట్ రివ్యూ యూనిట్ ఇది 2024లో వచ్చింది, ఖచ్చితంగా గుర్తుంటుంది. ఐకూ 13 నా డ్రీమ్. 3 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఐకూ 7 లెజెండ్ కొనుక్కోవడం కోసం నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర బజాజ్ EMI కార్డులు, అమెజాన్ లో పర్చేజ్ చేయడం కోసం క్రెడిట్ కార్డ్స్ అడుక్కున్నా. ఐకూ 7 లెజెండ్ ఒక ఫోన్ నా దగ్గర ఉంటే ప్రాసెసర్ ఎవ్రీథింగ్ అన్ని బాగుంటాయి, నేను ఆ ఫోన్ కొనుక్కొని వీడియోస్ స్టార్ట్ చేస్తాను, యూట్యూబ్ లో బాగా చేస్తానని చెప్పని. ఒక్కరు కూడా కోఆపరేట్ చేయలేదు. కోఆపరేట్ చేసినా గానీ క్రెడిట్ కార్డ్ వర్క్ అవ్వలేదు. అక్కడ నుంచి ఈ రోజు ఐకూ 13 లెజెండ్ ఎడిషన్ 16/512GB రివ్యూ యూనిట్ రాగానే ఫస్ట్ కళ్ళల్లో నుంచి అసలు నీ లాగలేదు. అదే ఫోన్ కోసం లాంచ్ ఈవెంట్ కి వెళ్తూ ఐకూ CEO నిపుణ్ సార్ ని కలవడం ఇంకా పెద్ద మెమరీ. కానీ ఒక విషయం, ఈ 2 ఫోన్స్ రివ్యూ యూనిట్ కింద వచ్చినా కానీ ఈ 2 రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఒక్కసారి కూడా ఒక్క పాయింట్ కూడా వీళ్ళు నాకు యూనిట్ పంపించారు కదా అని చెప్పని ఏదో ఫర్గా మాట్లాడిన పాయింట్ ఒక్కటి ఉండదు. ఆనెస్ట్ గా నేను ఎప్పుడు జెన్యూన్ రివ్యూస్ ఎలా ఇస్తానో అలానే ఇచ్చా. సో ఓకే, ఇవి పక్కకు పెడదాం. ఫస్ట్ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడదాం. బోర్ కొట్టిచ్చేస్తున్నాను, నాకు అర్థమైంది. అచీవ్మెంట్స్ చూసుకుంటే 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాము, అది పాయింట్ నెంబర్ 1 మీకు తెలిసిందే. వ్యూవర్షిప్ మొత్తం 8
8 మిలియన్ వ్యూస్ వచ్చినాయి మనకి 2024 మొత్తం మీద. అదర్ ఛానల్స్ తో కంపేర్ చేస్తే 8 మిలియన్ వ్యూస్ అనేవి తక్కువేనేమో, 80 లక్షల వ్యూస్ అనేవి. కాకపోతే టెక్ ఛానల్ కి దట్టు ఆల్మోస్ట్ ఒక 1 year లో గెయిన్ చేసిన ఛానల్కి 8 మిలియన్ వ్యూస్ అనేది చాలా ఎక్కువే నా దృష్టిలో. 8 మిలియన్ వ్యూస్ సాధించాం. మొత్తం 214 వీడియోలు అప్లోడ్ చేశాను 2024 మొత్తంలో. 214 వీడియోలు. రఫ్ గా నాకు తెలిసినంత వరకు మే నుంచో జూన్ నుంచో ఎవ్రీడే ఒక వీడియో పెట్టాలని చెప్పనే కాన్సెప్ట్ ఎంచుకొని ప్రతిరోజు వీడియో పెట్టా. నవంబర్ లో బ్రేక్ చేశాను దాన్ని. నవంబర్ లో నేను మా ఫాదర్ కోసం ఒక కార్ పర్చేజ్ చేసే సెకండ్ హ్యాండ్ది. ఆ స్టోరీ కూడా మీకు తెలిసిందే. మానసికంగా, ఫిజికల్ గా, మెంటల్ గా అన్ని రకాల డిస్టర్బ్ అయిపోయి అక్కడ నుంచి ఒక రోజు గ్యాప్ ఇవ్వడం, 2 రోజులు గ్యాప్ ఇవ్వడం, అలా వీడియోస్ కి మధ్యలో 1-2 రోజులు గ్యాప్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. బట్ ఈ ఇయర్ లో గ్యాప్ ఇవ్వాలని లేదు. లాస్ట్ ఇయర్ 365 days లో 214 వీడియోస్ నేను అప్లోడ్ చేశా. దానికి గాను 4,77,000 మంది లైక్ చేశారు. 4,77,000 లైక్స్, 49,500 మంది షేర్ చేశారు. అనలిటిక్స్ అన్ని నంబరు ఇంతకు ముందు అన్ని సింగిల్ డిజిట్ లో కనపడేవి. డబుల్ డిజిట్ వస్తే గొప్ప అనుకునేవాడిని. ట్రిపుల్ డిజిట్ కాదు, 6 digits లోకి తీసుకెళ్లిపోయారు. అన్ని లక్షల్లో ఉన్నాయి. వ్యూస్ అయినా, లైక్స్ అయినా, కమెంట్స్ అయినా. ఈ ఇయర్ షేర్స్ కూడా 1 లక్ష దాకా తీసుకెళ్దాం. అలానే ఈ ఇయర్ 2025 లో మనం పెట్టుకోబోయే గోల్స్ కూడా మాట్లాడతా. ఈ గోల్స్ చెప్పాలంటే చాలా కమిటెడ్ గా ఉండాలి. ఎందుకంటే ఈ వీడియో పర్మనెంట్ గా ఉండిపోతుంది. ఇదే వీడియోని మళ్ళీ 2025 Jan month లో మనం వాడుకుంటాం. దీన్నే స్క్రీన్ రికార్డ్ చేసి. ఈ రోజు Jan 1, 2025 టైం కి 130,700 మంది సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు. డిఫరెన్స్ మధ్యలో 103,000 మంది సబ్స్క్రైబర్స్. ఈ డిఫరెన్స్ ని తీసుకొచ్చినందుకు నేను చైర్ దిగితే ఫ్రేమ్ నుంచి అవుట్ అయిపోతానని చెప్పని నేను దిగట్లేదు తప్ప, లిటిల్ గా నీడ్స్ డౌన్ చేసి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్పాలని ఉంది. ఏదో కొద్దిగా సినిమాటిక్ గా ఉండిద్దో లేకపోతే ఫ్లో వస్తుందని చెప్పడం విషయం కాదు ఇది. నేను చాలా క్లియర్ గా ఉంటాము. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడ దాకా వచ్చాము, ఎంత దూరం వెళ్ళాలి అనేది విషయం చాలా క్లియర్ గా ఉంటాను. కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవడం, ఇన్ఫాక్ట్ రూట్స్ అంటారు, ఆ రూట్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి నేను చాలా బాగా తెలిసిన పర్సన్ ని. అందుకే చెప్తున్నా, పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 2025 Januaryలో ఇంతకు మించి అచీవ్ చేసి మళ్ళీ మీ ముందుకు వచ్చి మళ్ళీ నేను చెప్పే మాట ఇదే. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఇయర్ లో అండ్ ఇప్పుడు ఈ వీడియో చూసే ప్రతి ఒక్క పర్సన్ కూడా నా ఆనెస్టీ అండ్ నా జెన్యూన్ రివ్యూస్ చూసి వచ్చిన వాళ్ళే. దాన్ని ఖచ్చితంగా కీప్ ఆన్ చేసి ఉంచుతాను. ఎక్కడ దాన్ని మాత్రం తగ్గే ప్రసక్తి లేదు. రివ్యూ నుంచి వచ్చిన ఫోన్స్ కూడా నా టేబుల్ మీద ఉన్నాయి. ఐక్యూ 13 అండ్ లావా అగ్ని 3 రెండే ఫోన్స్ వచ్చినాయి మన ఈ ఇయర్ లో. నన్ను రిజెక్ట్ చేసిన బ్రాండ్స్ ఉన్నాయి, నేను రిజెక్ట్ చేసిన బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఈ రోజుకి మనకు ఒక కాల్ వచ్చిందంటే మన పాలసీ ఏంటో చెప్తాను, దానికి ఇష్టం అనుకుంటే పంపిస్తారు, లేకపోతే లేదు. అలా పంపించిన బ్రాండ్స్ ఈ 2. అది మాత్రం అలానే కీప్ ఆన్ చేసి ఉంచుతా. అండ్ ఈ రోజుకి నేను ఏ ఒక్క మొబైల్ మీద కూడా డబ్బులు తీసుకొని రివ్యూ చేసిన ప్రోడక్ట్ అనేది లేదు. బలంగా వాళ్ళ కొద్ది చెప్తున్నా. వ్యూవర్షిప్ కి ఇంకొక ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ నేను సెటప్ టూర్ చేశాను కదా, దాన్ని 2,000 మంది చూశారు. అండ్ ఈ ఇయర్ నేను కాక మొన్న లేటెస్ట్ సెటప్ టూర్ వీడియో చేశా, దాన్ని 20,000 మంది చూశారు. అండ్ నా సెటప్ తెలుసుకోవాలి అని చూసిన వాళ్ళే. ఆ 20,000 మందిని సంపాదించుకున్నాను అనేది చిన్న విషయం కాదు, నాకు చాలా పెద్ద విషయం. ఒకవేళ మిమ్మల్ని అందరినీ చాలా బోర్ కొట్టించే సారీ. మెయిన్ గోల్ వచ్చేసరికి సబ్స్క్రైబర్ కౌంట్. 5 lakh మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలనేది నా మెయిన్ టార్గెట్. భయపడమాకండి, 300K సబ్స్క్రైబర్స్ అయినా ఖచ్చితంగా మనం రీచ్ అవ్వాలి. మెయిన్ టార్గెట్ మనకి 300K సబ్స్క్రైబర్స్. ఎలా అయినా రీచ్ అయ్యేలా చేస్తాను, ఆ నమ్మకం నాకుంది. లాస్ట్ ఇయర్ Jan 1 నేను రికార్డ్ చేసిన వీడియోలో 100K సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా రీచ్ అయ్యేలా చేస్తాను, ఆ నమ్మకం నాకుందని చెప్పా. అదే నమ్మకంతో ఈ ఇయర్ 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా దాటి మీ ముందుకు వస్తానని చెప్పాను కూడా మీకు చెప్తున్నా. దానికి సరిపడా ఎఫర్ట్స్ ఇస్తాను, దానికి సరిపడా హార్డ్ వర్క్ చేసి మీ ముందు నిలబడతా. దానికి మీ అందరూ సహకరించాలి. వ్యూవర్షిప్ అయితే నాకు మీరు ఇస్తున్న వ్యూవర్షిప్ ఇనఫ్, అంతకు మించి ఏం అక్కర్లేదు. థర్డ్ గోల్, ఈ ఇయర్ షార్ట్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. షార్ట్స్ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా బాగా ఇవాల్వ్ అవుతుంది. దాని గురించి అందరికీ అవగాహన ఉండాలి. అందరికీ యూజ్ అయ్యే ఏ ఫీచర్స్ ని, ఏ సాఫ్ట్వేర్స్ ని మేము ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నా. అండ్ హియర్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో కూడా యాక్టివ్ గా ఉండాలి. ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది టైం స్పెండ్ చేస్తున్నారు. అక్కడ కూడా కొద్దిగా నాలెడ్జబుల్ అండ్ యూస్ఫుల్ టెక్ కాంటెంట్ ని తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఈ సంవత్సరానికి ఇవే మాక్సిమం మన ముందున్న గోల్స్. ఇక వ్యూవర్షిప్ అయితే ఇంతకు ముందు రివ్యూ నేను బాధపడ్డానని చెప్పాను కదా, రెడ్మీ నోట్ సిరీస్ ఇవి ఏ రివ్యూస్ చేసినా గానీ అంటిల్ ఐక్యూ నియో 9 Pro వరకు కూడా నాకు వ్యూస్ అనేవి, అంటే రివ్యూ వీడియోకి 10,000 వ్యూస్ కూడా అసలు రావట్లేదు. 3,000, 4,000, 5,000. నా తోటి క్రియేటర్స్ లో కూడా పేర్లు చెప్పట్లేదు, కానీ బ్రో ఫోన్ కొన్నావు, కనీసం కొన్న లాస్ బేర్ చేయడానికి సరిపడా ఇన్కమ్ కూడా నీకు రావట్లేదు కదా, ఫోన్స్ కొనడం అవసరం అంటావా ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో? టైం తీసుకో ఆర్ ఎల్స్ చూసుకో అని చెప్పని కొద్దిగా అటు ఇటు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ 2-3,000 వ్యూస్ దగ్గర నుంచి ఈ రోజు మన మొబైల్ రివ్యూస్ లో 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చిన వీడియో ఒకటి ఉంది, 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చిన రివ్యూస్ 2 ఉన్నాయి, 150,000 వ్యూస్ వచ్చిన రివ్యూ వీడియో ఒకటి ఉంది, అండ్ 1,00,000 దాటిన రివ్యూ వీడియోస్ 10 పైనే ఉన్నాయి. నాకు హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫోన్స్ అన్ని కూడా, అంటే నాకు రివ్యూ ఇంటి వచ్చిన లావా అగ్ని 3 ఆర్ ఐక్యూ 13 ఈ 2 కూడా 1,00,000 దగ్గరలో లేవు. ఒకటేమో 50,000లో ఉంది, ఇంకొకటేమో 40,000లో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన కౌంట్ మొత్తం కూడా నేను కొని రివ్యూ చేసిన వీడియోస్వే. 1,00,000, 2,00,000, 1,50,000, 3,00,000 వ్యూస్ వచ్చినవన్నీ. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ 80,000 వ్యూస్ వచ్చింది ఒక కెమెరా రివ్యూ వీడియోకి. నేను చాలా సాటిస్ఫై అయ్యా. మోటో H50 Pro ఆర్ మోటో H50 Fusion అనుకుంటా, కెమెరా రివ్యూకి 80,000 వ్యూస్ వచ్చినాయి. ఈ కౌంట్ వచ్చిందంటే మెయిన్లీ ఉన్నది ఉన్నట్లు మీరు నా
అని చెప్పి అనుకుని నేను షేర్ చేసుకోవడం వల్ల మీరు కూడా నన్ను మనోడు అని చెప్పి నన్ను దగ్గర తీసుకోవడం వల్ల వచ్చిన వ్యూస్. సో ఇది నేను క్లియర్ గా నేను బలంగా గుర్తుపెట్టుకుంటున్నాను. అలా గుర్తుంది కాబట్టి వాళ్ళు పంపించినా గానీ మనం ఎక్కడ టెంప్ట్ అయ్యి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ మిమ్మల్ని తప్పుదావులు పట్టించడం లాంటివి ఏమీ చేయలేదు. అలానే మీరు నేను ఎంచుకున్న ప్రతి విషయాన్ని హిట్ చేశారు. ఫుల్ రివ్యూస్ కానివ్వండి, కెమెరా రివ్యూస్ కానివ్వండి, ఓనర్షిప్ రివ్యూస్ కానివ్వండి, ఇన్ఫాక్ట్ టెక్ న్యూస్ కానివ్వండి, కాన్సెప్చువల్ వీడియోస్ అసలు మర్చిపోయా. కాన్సెప్చువల్ వీడియోస్ 3 లక్షల పైన వ్యూస్ వచ్చినవి కూడా ఉన్నాయి. గ్లాసుల గురించి చేసా, బ్యాటరీస్ గురించి చేసా, గ్యాన్ చార్జర్స్ గురించి చేసా, డిస్ప్లే టెక్నాలజీస్ ని ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ ఇంకా కంపారిజన్ వీడియోస్ కూడా 1,00,000 పైన వ్యూస్ వచ్చిన కంపారిజన్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. సరే, ఇప్పుడు నేను ఇది అచీవ్ చేయడానికి రీజన్స్ మాట్లాడతానని చెప్పాను కదా. ఫస్ట్ రీజన్ ప్లానర్. 2023 నుంచి నేను ప్లానర్ యూస్ చేస్తున్నాను. నేను ది ఆర్ట్లూమ్ అని చెప్పనే సైట్ నుంచి ప్లానర్స్ తెప్పించుకుంటా ఎవ్రీ టైం. ఇది ప్రమోషన్ కాదు స్వామి, మళ్ళీ నాకు వాళ్ళ ప్లానర్ నచ్చింది. అండ్ ఆర్ట్ జిరాఫీ అని చెప్పని కూడా ఇంకొక సైట్ ఉంటుంది. ఈ 2 sites లో నేను ఎవ్రీ ఇయర్ ప్లానర్ చెక్ చేసుకుంటాను. ఎవరిది బాగుంటే వాళ్ళు తెప్పిస్తాను. 23లో నేను ఆర్ట్లూమ్ ది తెప్పించా. 24లో అగైన్ మళ్ళీ ఆర్ట్లూమ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ప్లానర్ వచ్చేసరికి ప్రైస్ దగ్గర 1,500 రూపాయలు ఉండేది. 1,500 నుంచి 1,800. ఈ ప్లానర్లు ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ పేజ్ లో లాస్ట్ ఇయర్ మీరు అచీవ్ చేయలేనివి ఈ ఇయర్ అచీవ్ చేయాలనుకున్నవి మీరు రాసుకోవచ్చు. అండ్ గోల్స్ ని మీరు సెట్ చేసుకోవచ్చు. 3 months గోల్ ఏంటి, 6 months గోల్ ఏంటి, 9 months గోల్ ఏంటి ముందే రాసి పెట్టేసుకుంటారు. ప్రతిరోజు ప్లానర్ ఓపెన్ చేయండి. రేపు అనే దాన్ని ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. మీ పర్ఫెక్ట్నెస్ ని, మీ మూడ్ స్వింగ్స్ ని, మీ వర్క్ అనలిటిక్స్ ని, మీ వర్క్ పర్ఫార్మెన్స్ ని, ఎవ్రీథింగ్ ప్రతిదీ డిఫర్ చేస్తూ, ప్రతి దాన్ని ఒక సెగ్మెంట్ చెప్తున్నా డివైడ్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్స్ ఉంటాయి. అక్కడ మీ రిమార్క్స్ ని మీరే రాసుకోవాలి. దినదిన అభివృద్ధి ఉందా లేదా అనేది, మీ పర్ఫార్మెన్స్ ఏంటో, మీ ప్రోగ్రెస్ ఏంటో తెలిసిపోతుంది. అండ్ మీ పర్సనల్ గోల్స్ ని, ఏదైనా హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా హ్యాబిట్స్ ని ఆపేసుకోవాలనుకున్నా, ప్రొఫెషనల్ లైఫ్ లో ప్రొఫెషనల్ గోల్స్ ఏంటి, ఇన్ఫాక్ట్ మనిషికి బాగా ఇంపార్టెంట్ అయిన ఫినాన్షియల్ గోల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనం ఒక మనిషి ఫాలో అవ్వాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని కుదించి ఈ ప్లాన్ లో పెట్టేస్తారు. రేపు మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ కాలం లో క్లియర్ గా మనం రాసుకుంటున్నాం అంటే మీనింగ్ ఏంటి, ఒక రోజుకి అహెడ్ మనం ఉంటున్నాం. అంటే రేపు ఏం చేయాలనుకునేది ఈ రోజే మనం అహెడ్ ఉండి డిసైడ్ చేసుకుంటున్నాం. సో మనం ఒకసారి డిసైడ్ చేసుకున్నాం అంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అంటే ఒక ఎయిమ్ ఉన్న పర్సన్ గా అయితే. లేదు గో విత్ ద ఫ్లో అని చెప్పి అనుకునే వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడలే. ఇక్కడ 1-2 రోజులు మీరు అహెడ్ ఉండి ఈ రోజు రాశారు అంటే ఖచ్చితంగా మీరు దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు. ఈ ప్లాన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ కూడా అది. ఈ 2025 జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆర్ ఎల్స్ డిసెంబర్ ఎలా ఉంటుందో మనకు తెలియకపోవచ్చు. కానీ ఎలా ఉండాలి అనేది రాసుకోవడానికి మాత్రం ఒక ఆపర్చునిటీ ఈ ప్లాన్. సో ఒకరు ఆపర్చునిటీ ఇవ్వడం ఏంటి, నాది నేను ప్లాన్ చేసుకుంటాను, ఆ ప్లాన్ చేసుకుంటానే ఒక ఆపర్చునిటీగా చూసుకుంటానని చెప్పి అనుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రెండో మంత్రం వచ్చేసి కన్సిస్టెన్సీ. యూట్యూబ్ లో నేను ఉన్నాను కాబట్టి కన్సిస్టెన్సీ ఉందని చెప్పి నేను చెప్పట్లా. పర్సనల్ లైఫ్ లో ఆఫీస్ అయినా కానీ, మీకు తెలిసి నేను ఫుల్ టైమ్ యూట్యూబర్ కాదు. పర్సనల్ లైఫ్ లో ఆఫీస్ అయినా కానీ మోస్ట్లీ ఒక 2-3% లీవ్స్ మాత్రమే ఉంటాయి నాకు 100% లో. మిగతా 97-98% నేను ఆఫీస్ అటెండ్ అయ్యే ఎంప్లాయీని. సో పర్సనల్ లైఫ్ లో కూడా మనకి ఆ కన్సిస్టెన్సీ ఉంటేనే ఆఫీస్ లో అయినా, పర్సనల్ లైఫ్ లో అయినా, ఇలా ఇప్పుడు యూట్యూబ్ అనే ప్రొఫెషనల్ లైఫ్ లో అయినా ఒక రిథమ్ మనకి మెయింటైన్ అవుతుంటుంది, ఒక ఫ్లో మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు నాకు ఒక రిలేషన్, సమ్ సార్ట్ ఆఫ్ బాండ్ క్రియేట్ అయింది అంటే రోజు నేను మీ ముందుకు వస్తున్నాను కాబట్టి. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్ గా 2024 లో మనం అచీవ్ చేసిన అచీవ్మెంట్స్, 2025 కి సంబంధించి మన గోల్స్ ఇవన్నీ క్లియర్ గా మీ ముందు పెట్టేసాను అనుకుంటున్నా. సాయంత్రం టెక్ న్యూస్ వీడియోతో మళ్ళీ మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.